హాయ్ ఇంద్రకుమార్. హాయ్ హాయ్ మోని, సుధీర్. ఎలా ఉన్నావు మోనిక? ఐ థింక్ నా వాయిస్ క్లియర్గా ఉంది అనుకుంటున్నా. ఐఎమ్ గుడ్. హాయ్ నిఫ్టీ. పాప ఎలా ఉంది మోని? ఇట్స్ క్లియర్. ఓకే. వీడియో కాల్ లాగా మాట్లాడుకోవడానికి కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఇప్పుడు 3 o'clock కదా, నేను ఆ ఊరికే ట్రై చేద్దాం అనేసి. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను లైవ్, అప్పుడైతే డిలీట్ చేసేసాను అనమాట. ఈసారి డిలీట్ చేయకూడదు, అలానే పెట్టేద్దాము అనుకుంటున్నా. నథింగ్ నథింగ్. హై నిఫ్టీ, జస్ట్ నార్మలీ పెట్టాను అనమాట. ఏం ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఖాళీగా ఉన్నాను, ఊరికే ఇంకా లైవ్ చేద్దామనేసి చేశాను. ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. అంటే నాకు అలవాటు అవ్వాలి కదా లైవ్, సో అందుకనేసి పెడుతున్నాను అప్పుడు. పాటలంతా నాకు తెలీదు, నేనంతా పాడలేను. పాటలంతా రాదు నాకు. ఇంకా నేను నేర్చుకొని సంగీతం క్లాస్కి వెళ్ళి పాట నేర్చుకొని పాడతాలేండి. భోజనం చేశారా? ఎవరో కూడా జాయిన్ అయినారు. నేను బాగున్నాను మోని, నేను బాగున్నాను. లంచ్ అంతా అయిపోయిందా మీది? 3 members చూపిస్తుంది. ఎవరంటే మనకు ఐడియా రాదా? ఎక్కడ ఊర్లో ఉన్నారా లేదంటే ఎట్లా? ఊరికి వెళ్ళారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి? ప్లీజ్ లైక్. ఏం లైక్ చేయాలండి? ఓకే, మిగిలిన వాళ్ళకి చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఎలా ఉంది మౌని? ఎలా ఉంటాయి? షార్ట్స్, లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన ఊర్లో వద్దు కానీ
మీ ఊర్లో అంతా సజెస్ట్ చెయ్యి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కడ స్కూల్లో ఉన్నావా లేదంటే ఇంటి దగ్గర ఉన్నావా? ఐ నో ఇట్స్ డిఫికల్ట్ మీకు చాట్ చేసేది, నేను మాట్లాడేది ఈజీ అనమాట. చాట్ చేయడం డిఫికల్ట్, బట్ అట్లీస్ట్ కొంతసేపు అన్నా పెట్టుకోవాలనేసి వీడియో లైవ్గా, అంటే వాచ్ అవర్స్ పెరుగుతుంది అంటారు దానికోసం. ఓ తిరుపతిలో ఉన్నా, ఓకే ఓకే గుడ్. ఎప్పుడు వెళ్ళావు? ఓకే. ఓ అయితే ఎంజాయ్. హలో హలో మౌని, ఇంకో మౌని కూడా జాయిన్ అయిపోయింది అనమాట. అటెండెన్స్ ప్లీజ్ అంటారా? చెయ్యెత్తి మరి చెప్తా ఉన్నావు. మౌని లస్సి పైన హాయ్ నిఫ్టీ వచ్చి పాట పాడమనేసి చెప్పున్నారు. సాయి తేజ కాదల్లా, లవ్ యూ. థ్యాంక్ యూ సాయి తేజ. హాయ్ హాయ్. ఏం లేదండి, హాబీస్ అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా షార్ట్స్ అలా, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అలా చేస్తూ ఉంటాను. డ్రాయింగ్ కూడా వేస్తూ ఉంటాను ఎప్పుడైనా. పాటలు అయితే అప్పుడే మీరు అడిగినట్లు పాటలు అయితే నేనేం అంత బాగా పాడను, జస్ట్ ఎప్పుడైనా రేర్. కాలింగ్ ఎవరు అసలు? నాకు తెలియట్లేదు. కాలింగ్ అంటే ఎందులో కాల్ చేస్తున్నా? థ్యాంక్ యూ మోని. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మంచి డాన్సర్ అని మాకు తెలుసులేదు. నేను తెలిసిన ప్రతి ఒక్కరికి నువ్వు కూడా తెలిసి ఉంటావులే మోని లస్సి. హాయ్ మిల్కీ అఫీషియల్. హాయ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా థ్యాంక్స్. యాక్చువల్గా లైవ్కి మీరు వస్తారనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నేనైతే ట్రై చేద్దామనేసి పెట్టానమాట లైవ్. బట్ నాకు న్యూ నేమ్స్ అంతా కనిపిస్తుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద లైవ్. తిన్నానండి, తిన్నాను. మీరు తిన్నారా మిల్కీ అఫీషియల్? ఎస్ తిన్నాను మోని. హాయ్ సందీప్. హాయ్.
నథింగ్ హై నిఫ్టీ. అంటే మా పేరెంట్స్ వస్తున్నారు ఇక్కడికి. సో, ప్రాబబ్లీ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తాను అంతే ఈ వీకెండ్ అయితే. ఏం ప్లాన్స్ అయితే లేవు. యూజువల్‌గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకోంటిని. బట్ ఇప్పుడైతే మా పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి అదే ప్లాన్. ఓకే. విచ్ కర్రీ? వంకాయ. వంకాయ చేశాను. బ్రింజాల్ కర్రీ. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు, ఆంధ్ర. సందీప్ శాండీ. మీరు ఎక్కడి నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారు? యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఓకే, గుడ్. చూస్తుంటారా రెగ్యులర్గా నా వీడియోస్, షార్ట్స్? ఒకవేళ చూడకుండా ఉంటే చూసి సపోర్ట్ చేయండి. ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ, బెంగళూరు, చెన్నై, గుడ్. నువ్వు బెంగళూరు అని తెలుసులే, ఇంద్రకుమార్. ఎస్, ఇట్స్ దేర్. వర్క్ చేస్తున్నాను. బట్ కొంచెం వర్క్ ఫ్రీ అయ్యింది. ఇంకా సరే అనేసి లైవ్ పెట్టి చూద్దాం. ఈ టైంకి ఎవరు జాయిన్ అవ్వరని అనుకోంటిని. జస్ట్ నేనైతే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉందాం అనుకున్నాను. బట్ మిడ్లో న్యూ పర్సన్స్ అంతా జాయిన్ అయ్యి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో ఇంకొంచెం టైం ఎక్స్ట్రానే పెడదాం, అంటే లైవ్లోనే ఉందాము అనుకుంటున్నాను. థ్యాంక్ యూ హై నిఫ్టీ. అందరినీ లైక్ చేయండి, స్ట్రీమ్ లైక్ చేయండి అనేసి మీరు అడుగుతున్నందుకు చాలా థ్యాంక్స్. టు బి ఫ్రాంక్, నేను అడగట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నాకు కూడా న్యూ కదా ఈ లైవ్ చేయడం ఇవన్నీ. సో నాకు అంత ఐడియా లేదు. అడగడం కూడా నాకు అంతగా నచ్చదు. మీకే నచ్చితే మీరే లైక్ చేస్తారనేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ టు లైక్ దిస్ స్ట్రీమ్. మీరు తిన్నారా హాయ్ నిఫ్టీ? ఓ, ఇన్స్టాలో చూసారా? ఓకే, ఓకే. అంటే అక్కడ నాకు ఇన్స్టాలో కూడా 2 అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఏ అకౌంట్లో మీరు నేను మీకు ఐడియా ఉంటాను, నాకు ఐడియా లేదు. ఒకటొచ్చి యూట్యూబ్ కోసమే ఒక ఛానల్ పెట్టున్నాను. ఇంకో ఒక అకౌంట్ పెట్టున్నాను. ఇంకో అకౌంట్లో అయితే జనరల్గా నేను ముందు నుంచి చాలా రోజులుగా నేను అది యూజ్ చేస్తూ ఉన్నాను. బట్ ఏది మీరు ఇన్స్టా చూసారని ఐడియా లేదు. జర్నీ ఆఫ్ జ్యోతి. హాయ్ 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 జ్యోతి. ఎంత టైం అక్కడ? 12 అయిందా జ్యోతి? రీసెంట్ ట్రిప్ అంటే హార్స్లీ హిల్స్కి వెళ్ళాము. అది ట్రిప్ అనే అనుకుంటున్నాను నేనైతే. హార్స్లీ హిల్స్కి అయితే వెళ్ళాము, మదనపల్లి దగ్గర. సాయి తేజ. హాయ్ హాయ్ సాయి. అదే అదే 12 అనుకోండి. ఓకే, 11:48. సో ఏం చేస్తా అన్నావు జ్యోతి? హాయ్ సాయి తేజ. హాయ్ హాయ్. విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్.
హాయ్ సిస్టర్, హాయ్. హాయ్ సిస్టర్. ఎనీ రికమెండేషన్స్ ఫ్రమ్ యూ? వాట్ టైప్ ఆఫ్ రికమెండేషన్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్? హై నిఫ్టీ అంటే ట్రిప్స్ గురించా లేదంటే ఇంకేదైనా? మిల్కీ అఫీషియల్ మై ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్. చెప్పండి మీ ఫ్రెండ్ ఛానల్ ఏది అనేసి. హై నిఫ్టీ ట్రిప్స్, ఓకే. అంటే మాకు మేము రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ అదే అనమాట. చాలా బాగుండింది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. బట్ రాంగ్ టైమింగ్ వెళ్ళాము. బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్. అంటే వీకెండ్లో వెళ్తే ఇంకా బాగుండేది అనిపించింది. టూ లైక్ సెకండ్ లైక్, ఓకే. థ్యాంక్ యూ విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. విజయలక్ష్మి, యా. స్ట్రీమ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫోటో మజ్ను ప్లీజ్ అంటే మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు సాయి తేజ. నాకు డీటెయిల్గా చెప్పండి ఏం చెప్తున్నారు అనేసి. జ్యోతి, కంగ్రాచులేషన్ ఫర్ యువర్ 1 lakh రీచ్. ఓకే, ద షార్టా. థ్యాంక్ యూ జ్యోతి. నేను సడన్గా 1 lakh అని చూసే లోపల 1000 సబ్స్క్రైబర్స్ పెట్టడానికి అలా పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. మీరందరూ దాన్ని సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. ఆ వీడియో బాగా రీచ్ అవ్వడానికి మీరు అందరూ సపోర్ట్ ఉంటేనే కదా అది అయ్యింది. మిల్కీ అఫీషియల్ డెఫినెట్గా నేను ఆ ఛానల్ చూసి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. దీపక్ రెడ్డి 27 ఓకే, చేసుకుంటాను. బాగన్న భిక్షపతి 3 lakh నాదే. థ్యాంక్ యూ సో మచ్ బాగన్న. జర్నీ ఆఫ్ మళ్ళీ ఇంద్ర అన్న ఎప్పుడు వచ్చేది ఇండియాకి? తను ఇంకా నెక్స్ట్ మంత్ రావడం ప్లాన్ ఉంది. బట్ ఇంకా మేమైతే కన్ఫర్మ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ మంత్ కానీ లేదంటే ఇంకా సెప్టెంబర్. నాకు చాలానే ఉంది ఇంద్ర కుమార్ ఫేవరెట్ షార్ట్స్. ఒక్క నిమిషం దీపక్, ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి, నాకు దీపక్ రెడ్డి వచ్చి చాలా ఛానల్సే చూపిస్తూ ఉంది. ఓకే, నేమ్ వచ్చి శ్రావణి రెడ్డి అనేసి ఉంది, అదేనా? మిల్కీ అఫీషియల్. ఓకే, సందీప్ హేమ ఇందిరా 96 అకౌంట్. ఓకే ఫైన్. అది యూట్యూబ్ ఛానల్ అకౌంటే సందీప్, సో దట్స్ ఓకే. నాకు ఇంకో అకౌంట్ కూడా ఉంది, దానివల్ల అడిగాను అనమాట. ఎక్కడి నుండి మీరు? నేను బెంగళూరులో ఉంటున్నానండి. బాగన్నా, నేను మీ నేమ్ ఏమన్నా రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తుంటే సారీ. అక్కడ బాగన్నా అనేసి ఉంది, అందుకే నేను అలానే చదువుతున్నాను, బట్ సారీ. మిల్కీ అఫీషియల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. శ్రావణి రెడ్డి అనేసి నేమ్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ 38 ఉంది. మిల్కీ అఫీషియల్, ఎస్ యా. బాగన్నా, నేను సౌదీ నుండి చూస్తున్నా. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇక్కడ ప్రాపర్ ప్లేస్ ఎక్కడ నుండి బాగన్నా? లేదు, హై నిఫ్టీ అంటే స్టాండ్లో ఇప్పుడు పెట్టడం కొంచెం కుదరదు. తెలంగాణ, ఓకే. మాది ఆంధ్ర.
రాయలసీమ. మీకు ఎలా సజెస్ట్ చేసింది? అంటే తెలిసిన వాళ్ళ ద్వారా మీకు నా ఛానల్‌లో తెలిసిందా? లేదంటే మీకు అదే రికమెండ్ చేసిందా బాగాను? ఓకే. ఏ నంబర్ పిక్ చేయమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు టు బీ ఫ్రాంక్. సాయి తేజ మీరు అప్పుడే ఏదో పెట్టున్నారు. అంటే ఏం చెప్తున్నారు? పిక్ ఏ నంబర్ అంటే ఏ నంబర్ పిక్ చేయమంటున్నారు? అంటే ఎవరినైనా ర్యాండమ్‌గా పిలవమంటున్నారా ఎట్లా? హ్యాడ్ లంచ్ వాట్ స్పెషల్ టుడే? ఏం లేదు జ్యోతి, జస్ట్ వంకాయ కర్రీ. సో తినేసాను. నా ఛానల్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా స్విట్జర్లాండ్ పిల్ల ఛానల్ కూడా చూడండి. తన ఛానల్ కూడా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా. చాలా బాగా మాట్లాడుతుంది తను కూడా. స్విట్జర్లాండ్ పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ చేసి అంటే చూసి బాగా సపోర్ట్ చేయండి తన ఛానల్ని. కిచెన్ టూర్ కిచెన్ టూర్ ఇప్పుడు వద్దులేండి. అంటే సామాన్లు అంతా షింక్లో ఉంది. మళ్ళీ మీరు డెఫినెట్గా అంటారు అక్కడ సామాన్లు గడగకుండా ఇక్కడ వచ్చి లైవ్లో చూపిస్తానావా అనేసి. వద్దు వద్దు, మా ఆయన తిడతారులేండి. మీ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ ప్లాన్స్? యా, హాయ్ స్విట్జర్లాండ్ పిల్ల. హాయ్ హాయ్. ఇప్పుడే చెప్తూ ఉన్నాను, నీ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్విట్జర్లాండ్ పిల్ల కూడా చాలా బాగుంటుంది తన వీడియోస్. నాకు తను మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. చూడండి, మీకు నచ్చుతుంది డెఫినెట్గా. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి తన ఛానల్ని. ఇట్స్ ఓకే డియర్. ఈసారి నువ్వు లైవ్ చేసేటప్పుడు చెప్పు, నేను కూడా జాయిన్ అవుతాను. ఇంకా నువ్వేం చేసావు స్పెషల్? జర్నీ ఆఫ్ జ్యోతి. థ్యాంక్ యూ. హోమ్ టూర్ చేస్తాను డెఫినెట్గా, బట్ అట్లీస్ట్ కొంచెం రీచ్ వచ్చినప్పుడు చేస్తే బాగుంటుంది అనేసి. ఇప్పుడు చేశానంటే అంత రీచ్ లేకుండా చాలామంది చూడరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి. సో అందుకనేసి నేను సబ్స్క్రైబర్స్ని కొంచెం బాగా రీచ్ అయిన తర్వాత చూద్దాము అనేసి. డెఫినెట్గా చేస్తాను హోమ్ టూర్. జర్నీ ఆఫ్ జ్యోతి ఉన్నారా? జ్యోతి ఉన్నారా? లవ్ టుడే ఫోన్ నంబర్ ఏ ఊరు?
ఇంకేంటి విశేషాలు, సంగతులు చెప్పండి. స్విట్జర్లాండ్ పిల్ల ఎలా ఉంది అక్కడ క్లైమేట్ ఇప్పుడు? స్విట్జర్లాండ్లో ఉన్నావా లేదంటే బెల్జియంలో ఉన్నావా? నీ ఛానల్ ఏమో స్విట్జర్లాండ్ అని చెప్తోంది, నువ్వు ఉండేదేమో బెల్జియము. వింతలు విడ్డూరాలు చెప్తూ ఉంటావు కదా. ఇప్పుడు టైం ఏమి? మీ షార్ట్స్లో నా ఫేవరెట్ రారానా అందక్కడ. థ్యాంక్ యూ. మీ ఛానల్లో అయితే నాకు అన్నీ ఇష్టమే, ఎందుకంటే వే ఆఫ్ టాక్ చాలా బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, కాబట్టి నాకు అన్నీ ఇష్టమే మీ దాంట్లో షార్ట్స్. టైం 12. లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నారా? ఐ నీడ్ టు నో వాట్ యూ నీడ్ టు నో. నేను మీకు ముందే తెలుసుంటే నాకు జస్ట్ పర్సనల్ చాట్ చేయండి, నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీరు ఏ బిట్గా పెడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. సారీ టు ఆస్క్ దిస్. నేను పర్సనల్గా మీకు తెలుసుంటే నాకు నార్మల్గా మీకు మీ దగ్గర నా నంబర్ ఉంటుంది, జస్ట్ చాట్. వంట ఏం చేస్తున్నారు స్విట్జర్లాండ్ పిల్ల? ఎమ్మెల్యేలు అంతా నాకు తెలుసా? చికెన్ బిర్యానీ, వావ్. సో ఈరోజు వరకు నేను హనుమాన్ చాలీస్ చదువుతూ ఉంటాను అనమాట. 11 days దీక్షలో ఉన్నాను. సో నాన్ వెజ్ అయితే నేను కంటిన్యూస్గా 11 days అయితే తీసుకోలేదన్నమాట. ఈరోజుతో లాస్ట్. ఇంకా రేపు శనివారం, ఇంకా సండే తీసుకోవచ్చు. బట్ నేనేమో అంత నాన్ వెజ్ క్రేవింగ్ ఏమి ఎక్కువ ఉండదు నాకు, కాబట్టి చల్తా. ఎప్పుడైనా రేర్గా, అంటే బిర్యానీ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బిర్యానీ అని చెప్పంగానే వావ్ అంటారు, బట్ నాకు అంత లేదు. తిరుమల వ్లాగ్ యాక్చువల్గా నేను మొన్న వెళ్ళుంటిని, తీసుకున్నాను వీడియో, బట్ అబ్బా అది పెద్ద ఎడిటింగ్ ప్రాసెస్ అంటేనే భయం వేస్తుంది నాకు. తీసుకున్నాను, వీడియోస్ చాలా ఉన్నాయి, పెట్టడానికి కుదరట్లేదు. ఎడిట్ చేయడం అంతా ఒక ఎత్తు, అదేం పెద్ద ప్రాసెస్ అనిపిది నాకు. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే తలనొప్పి. मेरे मन से मत सांग अमल मेरे ऊपर. आप क्या बोल रहे हैं, समझ नहीं आ रहे. आप नागपुरी से क्या बोल रहे हैं, समझ नहीं आ रहे, प्लीज. मैं तेलुगु में बात कर रहे हैं ना, आपको समझ आ रहा है नहीं है तो भी बोलना. मैं सच में बोल रहे हैं उतना हिंदी, और आपका हिंदी भी आधा आधा समझ आ रहा है, पूरा नहीं है. మొన్న వెళ్ళున్నాను స్విట్జర్లాండ్ పిల్ల. కాకపోతే వీడియో తీసినాను, పెట్టలేను, ఇంక ఇప్పట్లో పెట్టనేమో. అంటే నాకు ఆఫీస్లో కూడా కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, ఈ మంత్ ఆడిట్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందువల్ల ఎనీ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ప్లీజ్. చెప్పే అంత పెద్దదాన్ని కాదు, బట్
షార్ట్స్ పర్ డే కంటిన్యూస్‌గా మనము డే ప ఒక్కటైనా అట్‌లీస్ట్ పెడుతూ ఉండాలి. అప్పుడైతే సబ్‌స్క్రైబర్స్ డెఫినెట్‌గా రీచ్ అవుతారు. అదైతే నేను బాగా స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాను. ఇంకా కుదిరితే 2, 3 షార్ట్స్ పెట్టగలిగితే ఇంకా మంచిది. బట్ మీరొచ్చి లైవ్‌గా మాట్లాడేటట్లు ఉంటుంది కాబట్టి అంటే యాక్చువల్ కంటెంటే ఉంటుంది. ఇప్పుడు మేమైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్స్‌కో లేదంటే ఏదన్నా డాన్స్‌కో ఇట్లా మేము సింక్ ఇస్తాం. లిప్ సింక్ ఇస్తాం కాబట్టి అది ఈజీగా చేసేయొచ్చు కామెడీస్ ఇవన్నీ. బట్ మీది కంటెంట్ 1 ఆర్ 2 మాత్రమే ఐ మీన్ 1 పెట్టగలుగుతారు పర్ డే. బట్ అది అట్‌లీస్ట్ కంటిన్యూ చేయండి ఎవ్రీ డే. సబ్‌స్క్రైబర్స్ బాగా రీచ్ అవుతారు. లాంగ్ వీడియోస్ అయితే డెఫినెట్‌గా వీక్లీ వన్స్ ఏదో ఒక టైమింగ్ ఫిక్స్ అయిపోయి అంటే మీ ఆడియన్స్ ఏ టైంకి ఎక్కువ చూస్తారని తెలుస్తుంది కదా! దాన్ని బట్టి మీరు ఆ టైంకి పోస్ట్ చేశారు అంటే, అంటే మీరు అనలైజ్ చేసుకోండి వైటీ స్టూడియోలో. అంటే ఏ టైంకి మీ ఆడియన్స్ బాగా మీతో కనెక్ట్ అవుతున్నారు అనేసి. సో, ఆ టైంకి మీరు కానీ పోస్ట్ చేసినట్లయితే డెఫినెట్‌గా చూస్తారు. లాంగ్ వీడియోస్ మనకు ఫాస్ట్‌గా రావాలి అంటే ఇంకా మీ ఫ్రెండ్స్‌కంతా ఇంక మీరు డెఫినెట్‌గా చెప్పాలా. అట్‌లీస్ట్ మీరు పోస్ట్ చేసిన తర్వాత వెంటనే అది మీ ఫ్రెండ్స్‌కి గూడా పంపియండి. వాళ్ళు చూసి వ్యూస్ అయితే పెరుగుతుంది. వాచ్ అవర్స్ పెరుగుతుంది. ఇంకా డెఫినెట్‌గా లైవ్ గూడా బాగా హెల్ప్ అవుతుందనేసి నేను గూడా విన్నాను. చాలా రోజులుగా ఐ మీన్ చేయాలని అనుకుంటున్నాను. రీసెంట్‌గా మా హస్బెండ్ వచ్చి ఎళ్ళినప్పుడు చేద్దాము అంటే 1,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చినప్పుడు చేయాలనుకుంటిని. బట్ ఏమో ఆ రోజు చేశాను గానీ, బట్ అంత నాకు సాటిస్ఫాక్షన్ అనిపియలేదు. సో, డిలీట్ చేసేసాననమాట వీడియో. లైవ్ వీడియో. సో, ఇప్పుడైతే చేస్తున్నాను గదా! ఇది ఇంకా ఎలా వచ్చినా పర్లేదు అలానే పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పడం కంటే కూడా స్విట్జర్లాండ్ పిల్ల అంటే మన దగ్గర కన్సిస్టెంట్‌గా కంటెంట్ పెడుతున్నామా లేదా అనేసి యూట్యూబ్ చూస్తా ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరు కొన్ని ఛానెల్స్ చూసినారంటే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉండదు. అవన్నీ కూడా ఎలానో ఉంటుంది. బట్ అయినా స్టిల్ వాళ్ళు బానే రీచ్ అవుతూ ఉంటారు. అందరికి రీచ్ అవుతూ ఉంటారు. సో, మనమేం అలా వెళ్ళాల్సిన పని లేదు. మనకు తెలిసిన వేలో మనం ఫాలో అవుతూ బట్ కన్సిస్టెంట్‌గా చేస్తున్నామా? ఎక్కడ ఆ డిసిప్లిన్ చూస్తోంది అనుకుంటాను. నాకా? నాకు తెలుగు ఒక్కటే వచ్చు. నే నువ్వు నా ఫ్రెండే కదా! నీకు తెలుసులే. నేను చెప్పను. సాయి తేజ. కృష్ణ ప్రొఫైల్. కృష్ణ ప్రొఫైలా? ఏ నాకు తెలీదు. కృష్ణ ఇక్కడ మాకు వాన పడుతోంది. వావ్! మంచి పడతాంది. బట్టలు బట్టలు బయటే ఉంది. తీయలేను ఇంకా లైవ్‌లో ఉన్నారనేసి తీయట్లేదు. చెప్పండి ఇంకా మీరేం తిన్నారు? మీరేం చేస్తున్నారు ఇప్పుడు? అక్కడ మీ క్లైమేట్ ఎలా ఉంది అక్కడ? చెప్పండి. మీరు రీసెంట్‌గా వెళ్ళిన ట్రిప్స్ మీరు చెప్పండి అందరూ.
అప్కమింగ్ హైదరాబాద్. టు బీ ఫ్రాంక్ నాకేం అర్థం కావట్లేదు. మీరు తెలుగు అర్థమవుతుందో లేదో తెలీదు. మీరు ఏదో పెడుతున్నారు, మళ్ళీ డిలీట్ కూడా చేసేస్తున్నారు. అది నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నారు. స్విట్జర్లాండ్ పిల్ల, వి వాంట్ లైవ్ విత్ ఇందిరా అండ్ యూ బోత్. డెఫినెట్గా చేస్తాను ఈసారి. నాకు హాబీస్ ఏం లేవు. అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటాను. నాకు పిచ్చి పట్టినప్పుడు అంతా డ్యాన్స్ చేస్తాను బాగా. తర్వాత డ్రాయింగ్ వేస్తాను. బట్ చేసే ముందు అంటే ఇప్పుడు ఈ మధ్యన స్టిచ్చింగ్ కూడా చేస్తూ ఉన్నాను. మొన్న రీసెంట్గా ఒక టాప్ కూడా కుట్టాను అనమాట. బాగా కుట్టాను. సో అంటే ఈ మధ్య నేర్చుకున్నాను కాబట్టి ఇంకా ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. అప్పుడప్పుడు క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను. ఏమీ లేదంటే నిద్రపోతాను బాగా. అంటే మీరు రీసెంట్గా జాక్ మూవీ చూసినారో లేదో నాకు తెలీదు. చూడండి ఒకవేళ చూడకపోతే. దాంట్లో వాడు అన్ని కళల్లోనూ కాలు పెడతాడనమాట. అలా నేను ఏదైనా సరే నేర్చుకోవాలని దిగుతాను, నేర్చుకుంటాను. బట్ కన్సిస్టెంట్గా నేను చెయ్యను అనమాట. ఏది మధ్యలో వచ్చేస్తాను. రీసెంట్గా నేను డ్యాన్స్ కూడా జాయిన్ అయ్యాను అనమాట. డ్యాన్స్ క్లాస్కి ఆన్లైన్లోనే డ్యాన్స్ క్లాస్ అయితే జాయిన్ అయ్యాను అనమాట. అంటే ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర కొంచెం మనము మెలకువలు ఉంటాయి కదా. ఇట్లోనే ఇలా ఏంటంటే కూచిపూడి నేను జాయిన్ అయ్యింది. సో చూడాలా అంటే ఒక క్లాసే అయ్యింది. ఐ మీన్ 2 క్లాసెస్ అయ్యింది. ఎవ్రీ వీకెండ్స్ అనమాట. మినరల్ వాటర్. సీరియస్లీ నవ్వొస్తుంది నాకు మీరు పెట్టే మెసేజెస్. మినరల్ వాటరు, కాలింగు, నంబరు, పిక్ నంబరు ఏదేదో పెడుతున్నారు. అప్కమింగ్ హైదరాబాదు. సరే డిలీట్ ఏదో చేస్తున్నారు, పోనీ అదైనా తెలుస్తుంది మీకు. నేను ముందే మీకు తెలిసి ఉంటే మెసేజ్ చేయండి నాకు పర్సనల్గా. నేను ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే. నాకు కూడా యాక్చువల్గా స్విట్జర్లాండ్ పిల్లకి చెప్తున్నాను. తనతో నేను కూడా లైవ్ చేయాలనేసి అనుకోంటిని. అది కానీ అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసినట్టే బాగుండేది. 1K సబ్స్క్రైబర్స్కి యాక్చువల్గా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ అలా చేయాలనేసి అనుకుంటేనే. చేద్దాం ఈసారి, డెఫినెట్గా చేద్దాం. భిన్న 10,000 వచ్చేటట్టు చేసేయండి అందరూ. 10K సబ్స్క్రైబర్స్కి చేసేద్దాం. ఫోన్ నెంబర్ అంతా నేను ఇక్కడేం మెసేజ్ చేయనండి, సారీ. మీకు నేను ఆల్రెడీ తెలుసుంటే మెసేజ్ చేయండి అని చెప్పాను. ఇంకా మీకు నేను తెలియదు ముందు అనేసి అర్థమవుతుంది. పెట్టుకుంటా. నాకు అన్నీ ఇష్టమే కదా ఫుడ్. హాయ్ నిఫ్టీ ఎక్కడికి వెళ్ళిపోయినారో తను బాగా అడుగుతూ ఉంటాడు. ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ అట్లా ఏం లేదండి, నాకు అన్నీ ఇష్టమే. నేను ఏది తినను అలా ఏం లేదనమాట. నాన్ వెజ్ కంటే కూడా వెజ్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఈవెన్ బిటర్ గార్డ్ ఆల్సో ఫైన్. అంత ఇష్టం అనమాట. నాకు చాలా ఇష్టం అనేసి మా నాన్న రాగానే, అంటే నేను కాలేజ్ పీజీ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉన్నాను. సో రాగానే బిటర్ గార్డ్ నాకు ఇష్టం అనేసి మరీ తెచ్చేవాడు. అదేదో నాకు చికెన్ తెచ్చినట్టు. ఇంకా కలర్ బ్లాక్ అంటే ఇష్టం. ఓ యు ఆర్ దేర్, థ్యాంక్ యూ.
నహీం. ఎవరికైనా హిందీ వచ్చా? నాకైతే అక్కడ ఏం నాదుము మంజు నహీన్. మంజు నహీన్. ఓకే. ఇంకొక 5-10 మినిట్స్. ఓకే, తర్వాత క్లోజ్ చేసేద్దాం. సారీ, యాక్చువల్గా ఈ లైవ్ స్ట్రీమ్లో మీకేమి ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, డెఫినెట్గా నాకు అర్థమవుతుంది. బట్ పోను ఇంకా అంటే వ్యూవర్స్ ఎక్కువ అయ్యే కొద్దికి వాళ్ళ డౌట్స్, వాళ్ళ పాయింట్స్ ఏమైనా అడిగితే అప్పుడు చెప్పడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ నాకు కొంచెం తెలిసిన వాళ్ళే ఉండొచ్చు అని నేను అనుకుంటుని. సో అందువల్ల మీరు అడగే ప్రశ్నలకు నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఇంకా రీచ్ బాగానే ఉంటుంది కదా, వ్యూవర్స్ అట్లా ఎక్కువ ఉంటే అప్పుడు ఒక ఇంటరాక్టివ్గా ఉంటుంది అనమాట. మీరు పెట్టే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తూ ఉండొచ్చు. హలో ఐమ్ హియర్ వెన్ ద లైవ్ అగైన్. యాక్చువల్గా డైలీ పెడితే కూడా మంచిదే అంటారండి. అంటే ఇది వచ్చి నేను కొంచెం చేయడానికి కారణం ఏమంటే నా వాచ్ అవర్స్ కొంచెం పెంచుకోవాలనేసి మెయిన్ రీజన్ అదే అనమాట. సో డైలీ చేస్తే కూడా మంచిదే, బట్ నా టైమింగ్స్ డైలీ అనేది కుదరకపోవచ్చు. చూద్దాం నెక్స్ట్ వీక్ నుంచి, ఇన్ కేస్ పాసిబుల్ నెక్స్ట్ వీక్ కొంచెం నేను బిజీగా ఉంటాను. ఆ తర్వాత జూన్ నుంచి చూస్తాము. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే ఎవ్రీడే నేను అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అయినా నేను చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మీకు కంఫర్ట్ టైమ్స్ చెప్పండి, దాన్ని బట్టి బేస్ చేసుకొని అంటే నేను చూస్తాను ఎవరు ఎక్కువ ఏ టైంలో బాగా వస్తారు ఈ లైవ్ స్ట్రీమ్కి అనేది చూస్తాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఒక టైం ఫిక్స్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ నేను డైలీ చేస్తాను. హాయ్ నిఫ్టీ, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నా. బట్ నిజంగా హ్యాపీగా ఉందన్నమాట. అంటే నియర్లీ మధ్యలో అంటే పీక్ అంటే మ్యాక్సిమం నంబర్స్ వచ్చి ఒక 9 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు మీరు. కానీ స్టిల్ నాకైతే 9 మెంబర్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది. నేను లైవ్ పెట్టంగానే ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు, బట్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ అయితే 2 ఉన్నారు. ఎవరెవరని తెలుసుకోవచ్చా? ఒకటి హాయ్ నిఫ్టీ, డెఫినెట్లీ, ఎందుకంటే హలో ఐఎమ్ హియర్ అని పెట్టిన వల్ల తెలుసు. ఇంకొకరు ఎవరున్నారు? ఓకే, పర్లేదు, ఇక్కడ కూడా చాట్ చేయొచ్చు. మీకు చాట్ ఆప్షన్ ఉంటుంది. లైక్ చేయండి, సో దట్ కొంచెం రీచ్ కూడా ఎక్కువ వస్తుంది.
ఇప్పుడు 4 మెంబర్స్ కనిపిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారనేసి చెప్తారా? లేదంటే మీరు గూడా నిద్రపోయేసారా? స్విట్జర్లాండ్ పిల్ల, జర్నీ ఆఫ్ జ్యోతి, మౌని, మౌని సుధీర్, మిల్కీ అఫీషియల్ ఉన్నారా? ఇంకా నేను లైవ్ స్ట్రీమ్ అయితే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ 6 మెంబర్స్ కనిపిస్తున్నారు. సో ఎవరని చెప్తే ఇంకా లైవ్ స్ట్రీమ్ అయితే ఎండ్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. ఏమంటారు? మాకైతే ఇక్కడ గట్టిగా వాన పడుతోంది. మీ ప్లేస్లో అంతా ఎలా ఉంది? ఎవరో న్యూ మెంబర్స్ జాయిన్ అవుతూ ఉన్నారు, ఎగ్జిట్ అవుతున్నారు. బట్ లైక్ అయితే చేయలేదు అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్. Thank you. Someone liked the stream. Okay guys, bye. ఇంకా లైవ్ అయితే ఎండ్ చేసేద్దాము. ఆల్రెడీ 47 మినిట్స్ అయితే అయిపోయిందనమాట. నేను 1 అవర్ పెడతాము యూజువల్గా అనుకుంటుని, బట్ చాలండి పాపము ఎంతసేపు మీరు కూడా మెసేజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ జాయినింగ్ దిస్ స్ట్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.